బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాసమైలారం ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంపై సీఎం రేవంత్ వివరాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం ప్రమాదంపై మరింత అప్డేట్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ప్రమాదం జరిగిన తీరు చూస్తుంటే చాలా భయానకరంగా ఉంది. ఇప్పటికే సిగాచి సంబంధించినటువంటి ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ఆ ప్రమాదం జరిగినప్పుడు ఆ శబ్దానికి 100 మీటర్ల వరకు ఎగిరి దూరం పడ్డారంటే అక్కడ ఉన్నటువంటి కార్మికులు. ఓ పక్క ఫోన్లు పనిచేయట్లేదు అంటున్నారు. కార్మికులు చూస్తే ఇప్పటికే మృతుల సంఖ్య 10 మంది దాకా ఉన్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీసినట్టు తెలుస్తూ ఉంది. అధికారులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అక్కడ కలెక్టర్, ఎస్పీ కూడా పర్యవేక్షణ జరుగుతూ ఉంది, సహాయక చర్యలు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ దగ్గర జరిగినటువంటి అత్యంత భయానకరమైనటువంటి అగ్ని ప్రమాదం ఘటన మరవక ముందే కూడా మళ్ళీ తాజాగా మరొక అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే పాసమైలారానికి సంబంధించి సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో కూడా ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోవడంతో కూడా అక్కడికక్కడే 10 మంది మృత్యువాత పడ్డారు. మరొక 20 మంది తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం జరగగానే 100 మీటర్ల దూరంలో కూడా ఏదైతే ఎగిరి పడ్డారు అని చెప్పొచ్చు కార్మికులు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద ప్రమాదం అనేది. ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీ అంటే దాదాపు రియాక్టర్లు ఉంటాయి. ఆ రియాక్టర్లు పేలుడు అనేది చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి దాటికి 100 మీటర్ల ఎత్తులో ఎగిరిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ 10 మంది స్పాట్లో మృతి చెందగా మరికొంతమందికి కూడా సీరియస్గా ఉంది. అయితే మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది అక్కడికి హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ మంటలు ఆర్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా మంటలు ఇంకా అక్కడ రియాక్టర్ బేలిన ప్రదేశంలో కూడా ఎగిసిపడుతున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఫైర్ సిబ్బంది అయితే పెద్ద మొత్తంలో అక్కడ చేరుకుంటున్నారు. అదేవిధంగా ఆ మృతులకు సంబంధించిన ఏదైతే మృతదేహాలు హృదయ విదారకంగా కూడా కనిపిస్తున్నాయి. స్పాట్లో 10 మంది చనిపోయిన నేపథ్యంలో కూడా ఎక్కడికెక్కడ ఎగిరిపడ్డారు. ఈ క్రమంలో ఈ ఘటనకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు. ఏదైతే ప్రమాదం జరిగిన వారికి మెరుగైన చికిత్స అందించాలంటూ కూడా ఇప్పటికే అధికారులను కూడా ఆదేశించిన పరిస్థితి. సో దీని ప్రధాన కారణం ఏదైతే కంటి తుడుపు చర్యగా కూడా అధికారులు వీటిపై చూస్తున్నారని చెప్పొచ్చు. ప్రమాదం జరగగానే దానికి సంబంధించి చర్యలు చేపడుతున్నారు, కానీ అది కంటి తుడుపు చర్యలాగానే భావిస్తున్నాయి. ఎందుకంటే సేఫ్టీ ఇలాంటి ఫ్యాక్టరీలో అంటే కెమికల్ ఫ్యాక్టరీలో సేఫ్టీ మెజర్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ పెద్ద పెద్ద రియాక్టర్లు ఉంటాయి కాబట్టి ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా దానికి సంబంధించిన ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి పర్మిషన్లు కూడా ఉండాలి. అదేవిధంగా నిర్మించడం, అదేవిధంగా ప్రమాదాలు జరిగిన స్పాట్లోనే 10ల సంఖ్యలో కూడా మృతదేహాలు అంటే చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు అయితే వీటి మీద సీరియస్గా దృష్టి సారించకపోవడం అనేది కూడా ఈ ప్రమాదాల కారణంగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు జరిగినటువంటి ఈ ఫ్యాక్టరీ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం కూడా కారణంగా చెప్పొచ్చు. సో ఇప్పటికైనా అధికారులు ఇలాంటి విషయాల్లో సీరియస్గా దృష్టి సాధించాలి. మనం చూసిన గుల్జార్ హౌస్లో జరిగినటువంటి షార్ట్ సర్క్యూట్ అక్కడ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ క్రమంలో అక్కడ 17 మంది చనిపోయినారు. ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన 17 మంది కూడా చనిపోయారు. ఇది మరొక ముందే ఈ రియాక్టర్ ఫెయిల్డ్ పాసమైలారం సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ ఫెయిల్ పరిస్థితి. సో ఈ క్రమంలో కూడా అధికారులపై కూడా సీరియస్గా దృష్టి సారించట్లేదని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఫైర్ సిబ్బంది సకాలంలో కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మాత్రం మంటలను అయితే ఆపుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా సరే ఇలాంటి వాటిపై కూడా
సీరియస్గా అధికారులు దృష్టి సారించాలని కూడా ప్రజలు కోరుకుంటున్నారు. ప్రమాదం జరగగానే అక్కడికి వెళ్ళి ఏదైతే అధికారులు అక్కడికి వెళ్ళి కంటితుడి చర్యలు సహాయక చర్యలు చేపడుతున్నారు, కానీ ప్రమాదాల నివారణకు మాత్రం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవట్లేదంటూ కూడా విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ ప్రమాదం అనేది అత్యంత హృదయ విదారకంగా కూడా కనిపిస్తుంది. 10 మంది మృతివాట పడ్డారు. ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ ప్రమాదానికి సంబంధించిన విషయాలను అడిగి అధికారులను తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని కూడా చెప్పారు. మృతులకి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి కూడా తెలిపిన పరిస్థితి. ఇంకా అక్కడైతే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇంకా మంటలు చెలరేగుతున్న పరిస్థితి ఉంది. అయితే మరొక రియాక్టర్కి పక్కన ఉన్నటువంటి రియాక్టర్లకు ఈ మంటలు వ్యాపించకుండా ఫైర్ సేఫ్టీ అధికారులు అంటే ఫైర్ అధికారులు అయితే అక్కడ ఈ మంటల్ని వేగవంతంగా అదుపు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా అక్కడ భారీగా పబ్లిక్ చేరుకున్నారు. ఇంత పెద్ద అంటే పేలుడు పెద్ద ఎత్తున శబ్దం రావడంతో కూడా అక్కడికి ఏం జరుగుతుందనే పరిస్థితుల్లో కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ చుట్టుపక్కల వారంతా అక్కడికి ఫ్యాక్టరీ ముందుకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అక్కడ సహాయక చర్యలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. రహీం, నిజంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ కుటుంబ సభ్యుల్లో ఒక ఆందోళన ఉండిద్ది. మరి ఆ కుటుంబ సభ్యులకి సమాచారం చేరవేయడానికి ఎవరైతే గాయపడ్డారో, ఎవరైతే ఆ సమయంలో ఉన్న కార్మికుల ఫోన్లు కూడా ఒకసారిగా దాటి శబ్దానికి ఫోన్లు కూడా పనిచేయట్లేదు అంటున్నారు. మరి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమైనా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారా? దానికి సంబంధించినటువంటి ఏదైనా అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కానీ ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తున్నారా? అంటే ఇప్పటికీ చనిపోయిన మృతుల కుటుంబాలకు సంబంధించి ఆర్తనాదాలు అయితే మిన్నంటాయని చెప్పొచ్చు. అక్కడ అంటే ఎగిరిపడ్డ 100 మీటర్లు ఎగిరిపడ్డ కార్మికులు మృతువాత పడ్డారు. చెల్లాచెదురుగా పడిన పరిస్థితుంది. ఆ ఘటన అనేది చాలా అత్యంత దారుణంగా కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా అక్కడ చనిపోయిన మృతుల కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున తన ఆర్తనాదాలు వినిపిస్తున్న పరిస్థితుంది. అదే ఇంకోవైపు గాయపడ్డ వారిని మెరుగైన చికిత్స చేయాలంటూ కూడా కుటుంబ సభ్యులు వేడుకుంటున్న పరిస్థితుంది. ఆ పరిస్థితుల్లో అక్కడ వారి ఏడుపులు ప్రబొబ్బులు పెద్ద ఎత్తున ఉన్నాయని కూడా చెప్పాలి. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ యాజమాన్యం ఖచ్చితంగా ఇప్పటివరకు అయితే స్పందించలేదు. ప్రస్తుతం అయితే ఆ యాజమాన్యం అయితే స్పందించాల్సి ఉంది. కుటుంబాలను అయితే ఆదుకోవాలని కూడా పెద్ద ఎత్తున ఇప్పటికీ అక్కడ కుటుంబ సభ్యుల తరపున బంధువులు మాత్రం పెద్ద ఎత్తున చేరుకుని ఫ్యాక్టరీ ముందు అయితే కొంచెం వాళ్ళ బాధ పరిస్థితి. కుటుంబ సభ్యులకు ఆదుకోవాలని కూడా వేడుకుంటున్నారని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.